జీవించిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, కన్నీరు విడిస్తే నీకు మరణం నుంచి విడిపించేవాడు ఆయనే, కష్టాల నుంచి విడిపించేవాడు ఆయనే, శాపాల నుంచి విడిపించేవాడు ఆయనే, నీ కుటుంబ పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే దేవుడు యేసు ప్రభువే. ఈ రాత్రుడు పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రా. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని సన్నిధికి మనం వద్దాం, దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతోమంది ప్రియులారా దేవుని సందులో గడపకుండగా, దేవుని సందులో ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యము ప్రకారం నడవకుండగా అటు ఇటు పారిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో యోనా అనే ఒక భక్తుడున్నాడు. యోనా దేవుని మాటలు చెప్పగలిగిన ధైర్యం గల ప్రవక్త అయి ఉన్నాడు. దేవుడు ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నినివే పట్టణానికి వెళ్ళి యోనా నువ్వు ప్రసంగం చేయమని చెప్పినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడమన్నప్పుడు దానికి దుర్గ